హాయ్ హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు స్టాక్ మార్కెట్ లో మార్నింగ్ చూసుకుంటే మొత్తం కూడా డౌన్ అయి ఉందన్నమాట. పోర్ట్ఫోలియో కూడా మొత్తం కూడా రెడ్ గా అయిపోయి ఉంది, అంటే బాగా లాస్ లో ఉంది. తర్వాత వచ్చి మార్కెట్ రికవర్ అంటే కొంచెం చేంజెస్ వచ్చినాయి అనమాట. నిఫ్టీ వచ్చి 23,150 దగ్గర ఆగింది. సెన్సెక్స్ వచ్చి 600 పాయింట్స్ గెయిన్ చేసింది అనమాట. అయితే ఈరోజు మార్కెట్లో ఎక్కువగా ఐటీ స్టాక్స్ బాగా బలపడ్డాయి. విప్రో, ఇన్ఫోసిస్ మరియు టీసీఎస్, ఇలా ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగా ఉన్నాయి. అలాగే లోజర్స్ వచ్చి కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ అని, టాటా మోటార్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, నిఫ్టీ, మిడ్ క్యాప్స్. ఈరోజు వచ్చి ఎక్కువగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ బాగా డౌన్ అయి ఉన్నాయి అన్నమాట. దాంట్లో కొంత సమయానికి మనకి చూసుకుంటే మార్కెట్ బాగా రికవర్ అయింది, అంటే కొంచెం పర్వాలేదు. కానీ ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మాత్రం రికవర్ అయినా సరే అవి మాత్రం డౌన్లోనే ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా రికవర్ అవడానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెం మెరుగ్గా వచ్చినవి, అందుకోసం ఐటీ స్టాక్స్ బాగా రికవర్ అయినాయి అన్నమాట. ఈరోజు ఎందుకంటే ఎక్కువ మార్కెట్లో ఇలా నెగిటివ్ పాజిటివ్ అని వచ్చింది. ఈ సెల్లర్స్ ఉన్నారు కదా మన ఎఫ్ఐఐ వాళ్ళు, ఈ సెల్లర్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువ ఉండటం వల్ల ఇలా మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈరోజు వీడియో వచ్చి ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ అయిన ప్రభుదాస్ లీలాధర్కి చెందిన టెక్నికల్ రీసెర్చర్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి ఫరిక్ గారు ఒక 2 లార్జ్ స్టాక్స్ ని అలాగే ఒక స్మాల్ క్యాప్ స్టాక్ ని బై రేటింగ్ తో పాటు టార్గెట్ ప్రైజ్ ను కూడా ఇస్తున్నట్లు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి సూచించడం జరిగింది. ఆ స్టాక్స్ ఏంటో, దాని వివరాలు, ఫండమెంటల్స్ ఇప్పుడు మనం చూద్దాము. మొదటి స్టాక్ వచ్చి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ కంపెనీ వచ్చి మన భారతదేశంలో మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆహారం మరియు పానీయాల వ్యాపారంలో తన ఉనికిని కలిగి ఉందన్నమాట. ఇది టాటా గ్రూప్స్లో ముఖ్యమైన కంపెనీలలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద టీ కంపెనీ. ఇది కెనడా, యూకే, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలతో సహా అనేక ఇతర ప్రాంతాల్లో దీని వ్యాపారం కొనసాగిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఫండమెంటల్ అలాగే రిటర్న్స్ ఎలా ఇచ్చిందో దీని బై రేటింగ్ కూడా చూద్దాం. ఈ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ అనేది దీని యొక్క షేర్ ధర వచ్చి 967.55 దగ్గర ట్రేడ్ అవుతా ఉందన్నమాట. ఈ రోజు ఏకంగా 980 దగ్గర నుంచి 967కి, అంటే ఇంకా కిందకి 62 దాకా పడిపోయింది, మళ్ళీ 967 వరకు వచ్చింది అనమాట. 1 month లో చూసుకుంటే ఇది ఏకంగా 8.78% 1 month లో రిటర్న్స్ ఇచ్చిందనమాట. అలాగే 6 months లో వచ్చి నెగిటివ్ లో ఉంది, అలాగే 1 year లో కూడా ఇది నెగిటివ్ గానే ట్రేడ్ అయిందనమాట. అలాగే డే రేంజ్ వచ్చి 958.15. అట్లాగే ఇది 52 అంటే 52 weeks రేంజ్ చూసుకుంటే 882.90 లోలో ఉంది, 1269 హైలో ఉందని తెలుస్తుంది అనమాట. అలాగే కీ స్టాటిస్టిక్స్ వచ్చి అప్పర్ సర్క్యూట్ వచ్చి 1069.30, లోవర్ సర్క్యూట్ వచ్చి 874.90 అనమాట. తర్వాత మార్కెట్ క్యాప్ వచ్చి 95,727గా ఉంది. అలాగే పి రేషియో వచ్చి 91.96. తర్వాత డివిడెండ్ వచ్చి 0.80%గా ఇస్తుందని తెలుస్తుందన్నమాట. అలాగే అనలిస్ట్ రేటింగ్ ఒక 27 మంది ఇచ్చారన్నమాట. అందులో బై వచ్చి 44%, అవుట్ పర్ఫార్మ్ వచ్చి 33%, హోల్డ్ వచ్చి 22%, అండర్ పర్ఫార్మ్ ప్లస్ సెల్ వచ్చి 00గా ఉందన్నమాట. రిటర్న్స్ చూద్దాము. ఇది 1 week వచ్చి 1.21%, 1 month వచ్చి 80.74% ఇచ్చింది. అలాగే 3 months కి, 6 months కి, 1 year కి కూడా నెగిటివ్ గా ఇచ్చింది అనమాట. అయితే 2 years, 3 years లో మాత్రం బాగా గెయిన్ చేసింది. 2 years కి 30.97%, 3 years కి 33.12%, అలాగే 5 years కి వచ్చి 151.18%గా రిటర్న్స్ ఇచ్చిందని తెలుస్తుంది. వైశాలి ఫరిక్ గారు 370.20గా దగ్గరగా బై చేయమని, అలాగే టార్గెట్ వచ్చి 390 రూపీస్గా, స్టాప్ లాస్ వచ్చి 360గా ఇచ్చారనమాట. 2వ లార్జ్ క్యాప్ వచ్చి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట.
ఇది లార్జ్ క్యాప్ కి సంబంధించింది. దీని యొక్క బై రేటింగ్ అలాగే ఫండమెంటల్ చూద్దాం. ఇది వన్ డేలో అంటే ఈరోజు ఎక్కడైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అయిందో మళ్ళీ అదే స్టార్టింగ్ ప్లేస్కి వచ్చి 370.80 దగ్గర ట్రేడ్ అయిందనమాట. అలాగే 5 డేస్కి వచ్చి 2.5%గా రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 1 మంత్లో చూసుకుంటే నెగిటివ్ రిటర్న్సే ఇచ్చింది, 7.2% నెగిటివ్లో ఇచ్చిందాం. 6 మంత్స్ చూసుకుంటే పాజిటివ్గానే ఉంది, 6.92%. అలాగే 1 ఇయర్లో చూసుకుంటే 18.65%గా గెయిన్ అయిందనమాట. తర్వాత డే రేంజ్ వచ్చి 363.20గా ఉంది. అలాగే 374.70గా ఉందన్నమాట. తర్వాత 52 వీక్స్ రేంజ్ వచ్చి 277.67, అలాగే హై 374.70గా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ అప్పర్ సర్క్యూట్ చూసుకుంటే 406గా ఉంది. లోయర్ సర్క్యూట్ వచ్చి 332.95గా ఉందన్నమాట. ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చి 78,878 కోట్లుగా ఉందన్నమాట. డివిడెండ్ వచ్చి ఇక్కడ చూసారా హై డివిడెండ్ ఇస్తున్నారు, 8.50% డివిడెండ్, చాలా హైలో ఉందన్నమాట. ఎనలిస్టుల యొక్క బై రేటింగ్ చూద్దాము. 33 మంది ఎనలిస్టులు బై రేటింగ్ ఇచ్చారు. అలాగే బై వచ్చి 39% ఇచ్చారు, అవుట్ పర్ఫార్మ్ వచ్చి 9% ఇచ్చారు, హోల్డ్ వచ్చి 21% ఇచ్చారు అనమాట. అండర్ పర్ఫార్మ్ వచ్చి 12%, సెల్ వచ్చి 18% ఇచ్చారనమాట. ఇక్కడ రిటర్న్స్ చూసుకుందాము. 1 వీక్ లో వచ్చి 2.2%, 1 మంత్ లో నెగిటివ్ వచ్చింది, 3 మంత్స్ లో నెగిటివ్ వచ్చింది, 6 మంత్స్ లో 6.89% ఇచ్చింది. అలాగే 1 ఇయర్ లో 18.62% ఇచ్చింది. 2, 3, 5 ఇయర్స్ లో పర్సెంటేజెస్ బాగానే 126.76%గా రిటర్న్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ పెంచుకుంటానే ఉంది. రెవెన్యూలో కానీ నెట్ ప్రాఫిట్లో కానీ ఈపీఎస్ కానీ అలాగే ROI కూడా చాలా బాగుందని చెప్పాలి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధానంగా ముడి చమురు శుద్ధి మరియు పెట్రోల్ ఉత్పత్తులు చేస్తుందన్నమాట. వైశాలి ఫరెక్ గారు బై వచ్చి 370.20, అలాగే టార్గెట్ వచ్చి 390 రూపాయల దగ్గర ఇచ్చారు. స్టాప్ లాస్ వచ్చి 360గా ఇచ్చారనమాట. చివరిది స్మాల్ క్యాప్ అన్నమాట, ఏవిటి నేచురల్ ప్రొడక్షన్ లిమిటెడ్. ఇది ప్రపంచంలోని ఆహారం, పానీయాలు, జంతు పోషణ మరియు న్యూట్రాస్యూటికల్ పరిశ్రమల కోసం మొక్కల ఆధారిత ప్రాంతాల మరియు సహజ పదార్థాల పరిష్కారాలు తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది అన్నమాట. ఇప్పుడు దీని యొక్క ఫండమెంటల్ అలాగే బై రేటింగ్ చూద్దాము. ఈ స్టాక్ ప్రైస్ వచ్చి 74.50 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అయితే 1 డే రేంజ్ లో డౌన్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది అనమాట. అలాగే 5 డేస్లో వచ్చి 5.1%గా రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇక్కడ 1 మంత్ చూసుకుంటే 3 అంటే నెగిటివ్లో ఇచ్చిందనమాట. అలాగే 6 మంత్స్ కూడా నెగిటివ్లోనే ఉంది. మరి 1 ఇయర్లో కూడా ఇది నెగిటివ్ రిటర్న్సే ఇచ్చిందని తెలుస్తుంది అనమాట. దీని డే రేంజ్ వచ్చి 73.91, అలాగే 70.89గా ఉంది. 52 వీక్స్ రేంజ్ వచ్చి 67.16, అలాగే 115.14గా ఉందన్నమాట. కీ స్టాటిస్టిక్స్ వచ్చి అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. అలాగే మార్కెట్ క్యాప్ వచ్చి 1135 క్రోర్స్గా ఉందన్నమాట. సెక్టర్ పిఈ వచ్చి 27.88, బుక్ వాల్యూ వచ్చి 31.18%గా ఉంది. డివిడెండ్ కూడా 1.7%గా ఇస్తున్నారనమాట. ఫేస్ వాల్యూ వచ్చి 1గా ఉంది. దీని రిటర్న్స్ చూద్దాము. 1 వీక్ వచ్చి 5.1%, 1 కానీ 3 కానీ 6 కానీ 1 ఇయర్ కానీ చూసుకుంటే నెగిటివ్లోనే ఉంది. 2, 3 కూడా నెగిటివే ఉంది. 5 ఇయర్స్కి మాత్రం 118%, 94%గా ఇచ్చి ఉందన్నమాట. రెవెన్యూ వచ్చి ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది, కానీ మీరు రిటర్న్ చూసుకుంటే మాత్రం నెగిటివ్లోనే ఉంది. ఇది మాత్రం మీరు గమనించాలి. అలాగే పిఈ కానీ ఈపీఎస్ కానీ అన్నీ కూడా రిటర్న్స్, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ రిటర్న్స్ మాత్రం నెగిటివ్లోనే చూపిస్తూ ఉన్నారు. ఈ స్టాక్ని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. నేనే కాకుండా మీరు కూడా ప్రతి వెబ్సైట్లో మీరు దీని యొక్క అనలైజ్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి.
అలాగే ఈ ఏవిటి నేచురల్ ప్రొడక్షన్ లిమిటెడ్కి ఎలాంటి టార్గెట్స్ ఇచ్చారో చూద్దాము. వైశాల్ ఫారూక్ గారు ఇచ్చిన టార్గెట్స్ ఏంటంటే బై వచ్చి 75.89, అలాగే టార్గెట్ వచ్చి 80 రూపాయలు, స్టాప్ లాస్ వచ్చి 73 రూపాయలుగా ఇచ్చారనమాట. ఇది ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే నేను చెప్తున్నాను అనమాట. మీరు కూడా మీ వంతుగా ఫండమెంటల్ని అనాలిసిస్ చేసుకొని ఈ స్టాక్స్లో మీరు స్టెప్ తీసుకోవాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. మీరు కనుక ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ నేను అప్డేట్గా చేస్తూ ఉంటాను. అలాగే డీమార్ట్ ఇంకెవరన్నా ఓపెన్ చేసుకోకపోతే ఫ్రీ ఏంజిల్ 1 డౌన్లోడ్ చేసుకొని నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇంకా ఈ వీడియో ఎవరికన్నా షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ విలువైన కామెంట్లని కామెంట్ రూపంలో పెడితే నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దాని ప్రకారం మీకు చేసి ఈ వీడియోస్ని అందిస్తూ ఉంటాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.